యోనా దేవుని సన్నిధికి వేరు కాకపోయింటే ఆ గాలి ఆయన మీదకి వచ్చేది కాదు, తుఫాన్ ఆయన మీదకి వచ్చేది కాదు, సముద్రంలో పడవడిన వాడు కాదు. ఇక యథార్థంగా ఒప్పుకున్నాడు కనుక అందుకు తన అతిక్రమములను దాచిపెట్టువాడు వరదిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లా తప్పిపోతే కష్టాలు బాధలు వస్తే యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మళ్ళా యోనా ఒప్పుకున్నట్లు అర్థమైందా? యథార్థంగా ఒప్పుకుంటాడు. ఈ కీడు నన్ను బట్టే వచ్చింది. నేను ఎందుకు నన్ను బట్టి వచ్చిందంటే నేను దేవుని సన్నిధిలో నిలవక దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాను, అందు గురించి కష్టం, ఈ బాధ, ఈ మరణాపాయం వచ్చింది అని యథార్థంగా ఒప్పుకున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి దూరం అయితే ఇలాంటి కష్టాలు, ఇలాంటి బాధలు నీకు ఎదురైతే ఆ బాధలలో, ఆ కష్టాలలో నన్ను బట్టే నా ప్రార్థన తగ్గిపోయింది కనుక, నేను దేవునికి దూరం అయ్యాను కనుక ఈ సమస్య వచ్చిందని చెప్పగలిగిన వారు ధన్యులు. నా ద్వారానే మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది, నా ద్వారానే నా స్నేహితులందరికీ పరిస్థితి వచ్చింది, నా ద్వారానే నా ఎంబడున్న వారికి అందరికీ సంభవించింది అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ధన్యులు. అందులో నుండి విడిపిస్తాడు. మళ్ళీ నినవే పట్టణ మహాపట్టణాన్ని మార్చినట్లు నిన్ను వాడుకుంటాడు దేవుడు. అబ్రహాము ఇంకను దేవుని సన్నిధిలో నిలిచి ఉండెను. యోనా దేవుని సన్నిధిలో నిలువక పారిపోయాను. అర్థమైందా? పారిపోతే పరిస్థితి గట్ల ఉంటుంది, దేవుని సన్నిధి దూరం అయితే గట్ల ఉంటుంది. ఈ లోకమైన సమస్యలు, గాలి, తుఫాను, పరిస్థితులు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. గాలి వెంబడే తుఫాను, తుఫాను వెంబడే వర్షం, వర్షం వెంబడే పడవ నీళ్లు. ఎన్ని కథలో మనకు కూడా ఒకటి కాగానే ఒకటి. ఇళ్ళకెళ్ళి గడ్డకెక్తాం అనగా ఇంకోటి, ఇళ్ళకెళ్ళి గడ్డకెక్తామంటే ఇంకోటి, యాసంగిలో పైకి వస్తామనుకుంటే ఆనకాలం, ఆనక ఒకదానికి ఒకదానికి తిరుమల చక్రం తిరిగినట్టే. కనుక దేవుని సన్నిధి దూరం కాకండి, ప్రార్థన బంద్ చేయకండి. కష్టాలు ఖచ్చితంగా వస్తాయి, పక్కనతో గొడవలు కూడా తప్పకుండా వస్తాయి. బైబిల్ ఉన్న లోతుకు అబ్రాహాము గొడవ వచ్చినప్పుడు, అంత మంచి ప్రార్థన పరులు, అంత దేవుని స్వరం విన్నవారు, ఆల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు విశ్వాసులుగా మీరున్నారు, దేవుని నమ్ముకున్నారు, మీకు ఎందుకు రావు గొడవలు? ఖచ్చితంగా వస్తాయి. మీ పక్కలకు మీకు ఖచ్చితంగా గొడవలు వస్తాయి. మరి గొడవలు వస్తే ఏం చేయాలంటోనేమో దేవుని సన్నిధిలో నిలవండి. మాటల్లో తప్పిపోకండి, క్రియల్లో తప్పిపోకండి, ఆలోచనలో తప్పిపోకండి. దేవుడు ఏం చేయాలి ఈ పరిస్థితిలో అడగండి. దేవుడు ఆలోచన చెప్తాడు, దేవుడు నడిపిస్తాడు. ఆయన అంటాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన మార్గంలో నేనే నిన్ను నడిపిస్తానంటాడు. అయ్యా మా పరిస్థితి ఇలాగున్నది, ఏమి చేయమంటావు అని అడుగుదాం. దేవుణ్ణి అడగక, దేవునికి మొరపెట్టక, దానియేలు దేవునికి మొరపెట్టాడు, అద్భుతం చూశాడు. మనకు వస్తున్న సమస్యలు, పరిస్థితులు కూడా అలాంటి పరిస్థితులు ఏం చేయమంటావయ్యా అంటే దేవుడు అంటాడు, మీరు దేవుని సన్నిధికి దూరం కాకండి, దేవుని సన్నిధిలో నుండి పక్కకు పోకండి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి అంటాడు. ఎవరైతే ఇలాంటి పరిస్థితులలో దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారో వారు ధన్యులు. మన ప్రభువును కొర్రా దెబ్బలు కొడుతూ ఉంటే, పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే, ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉంటే, అందరు గేలి చేస్తూ ఉంటే ఆయన ఒక్కలం కూడా పదులు దూషించలేడు. గట్టి స్తోత్రం చెల్లిద్దాం, మరలా చెబుదాం. ఈ మధ్యలో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అంటుండు, అయ్యా ఈ పరిస్థితులు చూస్తే, ఇవన్నీ ఆలోచిస్తే అస్సలు నాకు ఇలా పనే చేయబుద్ధి అయితే లేదన్నాడు. పనే చేయబుద్ధి అయితే ఏంటంటే పరిస్థితులు అని చెప్పాడు, ఇట్లున్నాయి అన్నాడు. సరే, ఉండబుద్ధి అయితే లేదు, చేయబుద్ధి అయితే లేదన్నాడు. ఎందుకు చేయబుద్ధి అయితే లేదో తెలుసా అన్నాను. ఎందుకయ్యా అన్నాడు. నీ సొంత బుద్ధితో ఆలోచిస్తున్నావు అన్నాడు. మరి ఏం చేయాలయ్యా అన్నాడు. క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఆలోచించన్నాడు. నీ మనసుతో ఆలోచిస్తున్నావు కనుక నీకు ఆ పని చేయబుద్ధి అయితే లేదు. నీ మనసుతో ఆలోచిస్తున్నావు కనుక వాళ్ళ మీద నీ కోపం పెరుగుతుంది. నీ మనసుతో ఆలోచిస్తున్నావు కనుక నీకు వారి మీద కోపం వస్తుంది, అక్కడ నీకు అంతా ఖరాబ్ అనిపిస్తుంది. కానీ ఒక్కసారి క్రీస్తు యేసు అనే అంటాడు కదా, ఆ వచనం చెప్పాను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండమన్నాడు. ఒక్కసారి యేసయ్య మనసుతో ఆలోచించన్నా అనగానే, అందు గురించి నీకు ఫోన్ చేసిన, ఇప్పుడు నెమ్మదైంది ఇక చేస్తాయి అన్నాడు. అంటే మన మనసుతో ఆలోచిస్తే కోపం వస్తుంది, మన మనసుతో ఆలోచిస్తే ఇతరులకు తప్పు అనిపిస్తుంది, మన మనసుతో ఆలోచిస్తే మనం అంత మంచిగానే అనిపిస్తుంది, మన మనసుతో ఆలోచిస్తే ఇతరులదంతా తప్పే అనిపిస్తుంది. కానీ
మన మనసును పక్కకు పెట్టి క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఎవరైతే ఆలోచిస్తారో అప్పుడు ఎన్ని అద్భుతాలు. చనిపోయి లేచిన ప్రభు నిన్ను నన్ను ఈ లోకమనే సముద్రములో నడిపించగలడు. చనిపోయిన తర్వాత సమాధిలో నుండి లేపగలడు. పునరుత్థానుడా. అమ్మే చదవండి, పాడండి. అద్భుతమైన మాట చెప్పి ముగిస్తాను. చూడండి, కీర్తన గ్రంథం ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి 16వ కీర్తన చూడండి, 11వ వచనం ఏముందో. 16వ కీర్తన 11వ వచనం. అదే అంతే. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో. గట్టిగా సభలు కొట్టండి. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, కొంచెం కొంచెం సంతోషం కాదు. దేవుని సన్నిధికి దూరం అయిపోతే సంతోషం అంతా పోతుంది. మరి సంతోషం పోతే వచ్చేది ఏమో మీరు చెప్పండి. వెలుగు పోతే ఏమొస్తుంది? చీకటి పోతే ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. సంతోషం పోతే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. మిటుకు మిటుకు చూస్తారు. సంతోషం పోతే వచ్చేది ఏమది? వెనుక దుఃఖం. దేవుని సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం ఉంది. ఈ సంతోషం దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతే ఏమవుతుంది? ఈ సంతోషం పొడగొట్టుకుంటాం. ఈ సంతోషం పోతే మనం ఎదుర్కొనేది అంతేమది? దుఃఖమే. ఉదయం దుఃఖమే, మధ్యాహ్నం దుఃఖమే, సాయంత్రము. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ ప్రేమించి చెబుతున్నాడు, పరిస్థితులు రాకదప్పవు, మీరు దేవుని సన్నిధికి దూరము కాకండి. దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. యోనా యెహోవా సన్నిధిలో నిలువక పారిపోయాను. శ్రమలు ఎదుర్కొనెను, కష్టాలు ఎదుర్కొనెను, సముద్రంలో పడవేయబడెను, చేప కడుపులో 3 రోజులు రాత్రి పగలు ఏడిచాను. అవన్నీ పశ్చాత్తాపడ్డాక దేవుడు అతన్ని క్షమించి మళ్ళీ యువతలకు వచ్చాడు. అలాగే మనం ఇప్పటికే దేవుని సన్నిధికి దూరం అయిపోతే, నువ్వు కష్టాలలో బాధలో ఉంటే యోనా కన్నీరు గార్చి ప్రార్థన చేసినట్లు, యోనా తన తప్పు తెలుసుకొని ఒప్పుకున్నట్లు, నీ పొరపాటును నువ్వు ఒప్పుకుంటే ధన్యుడు. తప్పకుండా ప్రభు మనల్ని క్షమిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది కనుక మనం ఎవరము బ్రతికినా, ప్రభు సన్నిధికి వెళ్ళినా దేవుని సన్నిధికి దూరం కాకుండా, దానియేలు యథాప్రకారం ఆర్డర్ జారైనా ఎలాగ దేవునికి దగ్గరగా ఉండి బ్రతికాడో, మన పరిస్థితులు ఎలాగున్నా దేవునికి దగ్గరగా ఉందాం, ప్రార్థన పరులం అవుదాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక.